హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కర్రీ చేస్తున్నానండి. అది క్యారెట్ను పచ్చి కొబ్బరి కర్రీ అండి. వాటికి కావాల్సినవి ఏంటో చూసేద్దాము. క్యారెట్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. కొబ్బరి తురిమి ఉంచుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకోండి. కర్రీ చేసేస్తాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు చెప్పాను కదా, చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఇవి వేగాక ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్ వేగాకండి పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇవి వేగాయండి. వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇప్పుడు క్యారెట్ ఒక 10 మినిట్స్ మగ్గిందండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుందాం. ఎక్కువ టైం పట్టదండి. క్యారెట్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, ఒక 15 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గితే క్యారెట్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాం. గుమగుమలాడే క్యారెట్ కొబ్బరి కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.